హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. తోటకూరని వీక్లీ 2-3 టైమ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ప్రోటీన్ A, C ఉంటాయి. ఇప్పుడు ఎలా చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 6 కట్టలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఆకుకూరలు ఎప్పుడైనా కూడా సన్నగానే కట్ చేసి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. వాటర్ మొత్తం వంపేసుకున్నాను. పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇందులోనే 3 ఎండుమిర్చిలను ఇలా మధ్యలోకి చించి వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని 5-6 పచ్చిమిర్చిలను మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర ఆకులను వేసుకొని కలపకుండా 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఆవిరికి మొత్తం ఆకులు దగ్గరికి పడినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా మెంతమాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, తోటకూర ఫ్రై రెడీ. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పిల్లలకి వీక్లీ ఒక 2-3 టైమ్స్ తినపెట్టినా కూడా చాలా మంచిది హెల్త్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.